నమస్తే. కాంగ్రెస్ పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశంలో రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించిళ్ళు, బీసీలను సుమారుగా 20 లక్షల మందిని చంపిల్లని చెప్పేసి ఒక పక్కన ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటే, అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నారు. మరో పక్కన 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా దాంట్లో మాలలు విమర్శిస్తూ ఉన్నారు, మాదిగలు సైతం కూడా విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఇది గొప్పగా చేసినామని చెప్పేసి ప్రభుత్వం ఒక దిక్కు ప్రకటించుకుంటా ఉంది. మరో పక్కన ఇటీవల తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి వ్యవహారం పట్ల కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీని పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉంటారు. నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా కులగణన సంబంధించిన విషయంలో కాసేపటి క్రితమే బట్టి విక్రమార్క గారు మళ్ళొక ప్రకటన విడుదల జరిగింది, మళ్ళీ కులగణన చేస్తామని. సో ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది సరే, ఏ సంబంధించినటువంటి అంశంలో కూడా అసంపూర్తిగా అయినటువంటిదే. ముందుగా రుణమాఫీ విషయంలో, భరోసా విషయంలో సో సగం పనులు కనబడతా ఉన్నాయి. ఒకే దఫా మొత్తం అంతా పనిచేసి మేము చేసినామని చెప్పేసి కారణం ఎగరేసి చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అన్నటువంటి విమర్శలు బలంగా వినబడతా ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు సమాధానం? అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం కదా. బీఆర్ఎస్ పార్టీ మాత్రం వడ్డీ మాత్రమే మాఫీ చేశారు. ఎన్ని రోజులు ఏడుస్తారన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచింది కదా రైతులు. రైతుల గురించి వాళ్ళు మాట్లాడద్దు. రైతులు నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ, వడ్డీ మాత్రమే మాఫీ చేశారు. 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన 21,000 కోట్ల రూపాయలు, రైతులకు బోనస్ ఇచ్చిన 500 రూపాయలు, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 53,400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 33% నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. రైతులను రాజు చేయాలని ఏకైక లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసర రాజకీయం చేస్తే ఎట్లా? రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసుడు, వాళ్ళు చేయలేని పనులని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి చూసి ఓరలేక విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే రిపోర్ట్ బయటపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు కలిసి ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు అడుగుతున్నారు అంటే ముఖ్యమంత్రి గారు కలుస్తున్నట్టే కదా. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం 5 లక్షలు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు డిప్యూటీ సీఎం గారిని బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి కదా. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు, నిన్న మందపు కృష్ణమాది గారు ముఖ్యమంత్రి గారిని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రి కలుస్తూ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కూడా సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మీలాగా దాచుకోలేదు, పారిపోలేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసింది? ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు, లేకపోతే ప్రగతి భవన్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరితో సంప్రదించలే. కనీసం ప్రజాస్వామ్యం ఉంది ఆ పార్టీలో? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 96.9% సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. 3.1% జరగలేదు కాబట్టి మరొకసారి కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావుల సలహా సూచనల ప్రకారం మరొకసారి 18 నుంచి కొన్ని రోజుల కాలం పాటు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కూడా మరొకసారి అవకాశం ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదల పోతలేదు, పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఏమన్నా పొరపాటు జరిగితే కూడా సవరించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించేది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రిషియేషన్ చేసేది పోయి అనవసరం విమర్శ చేస్తే వచ్చేది ఏముండదు కదా. ఇప్పుడు కులగణన ద్వారా ప్రజల్లో పలచనదనం, ప్రతిపక్షాల్లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పలచదనం అయిపోయినటువంటి తీరుగా కనబడ్డది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లెక్కలను బేరీజు వేసుకుంటే రెడ్డిల శాతం పెరగడం, బీసీలకు సంబంధించిన శాతం తగ్గడం, ఆ జనాభా ఎక్కడ పోయింది? కేవలం రెడ్డిలకు మాత్రమే పిల్లలు పుట్టిలా, మిగతా బీసీల వాళ్ళు ఎక్కడ చంపిళ్ళు, ఎక్కడ ఉన్నాయి గోరీలు అన్నటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. సో ఎందుకు ఇట్లా బీసీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేసి రెడ్డి వర్గాన్ని ఎందుకు ప్రయారిటీ ఇస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం పైన చాలా ప్రశ్నలు. ఇంతకుముందు లెక్కలు లేవు, లెక్కలు లేని లెక్కలు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం. ఇప్పుడు చూడండి, ఇది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కలు. ఇది ఒకసారి చెక్ చేసుకో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఒకసారి బీసీలో తగ్గిందా, దీనిపైన కేసీఆర్ ఇచ్చిన లెక్కలు, ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. దీనిలో పెరిగిందా తగ్గిందా ఒకసారి చెక్ చేసుకో, నీకు పంపిస్తా నేను. రెడ్లే కావచ్చు, బీసీలే కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, మా యాదవ్స్ కూడా పెరిగినాయి. 19 లక్షల చిల్లర ఉంటే 20 లక్షల చిల్లర అయింది. మా సంఖ్య కూడా పెరిగింది. నేను చెప్తా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత చెప్పింది యాదవ్లో చెప్పింది 19,77,368. ఇప్పుడు చెప్తున్నా అదే యాదవ్ల సమయం 20,17,237. ఓసీల సమయం రెడ్లకు సంబంధించి వాళ్ళు చెప్పిన లెక్కలు, వాళ్ళు చెప్పినప్పుడు 15,70,398. ఇప్పుడు ఇలా కూడా వాళ్ళ సంఖ్య సంబంధించి 17,60,000
6,867 వాళ్ళే 2 లక్షలు విరిగినాయి. యాదవ్లే విరిగినాయి, ముదిరాజులే విరిగినాయి, మున్నూరు కాపులే విరిగినాయి, పద్మశాలలే విరిగినాయి. అన్ని సబ్బండ వర్గాలే విరిగినాయి కదా. అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కేటీఆర్ వాళ్ళు గతంలో ఇప్పుడు మీరు అన్నటువంటి సర్వే ఒకవేళ నేను అడిగినా ఇస్తాను, లేకపోతే మా నాయన అడిగినా కానీ ఇస్తాడు. ఆ ఎందుకు ఇస్తలేదు సార్? గతంలో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే మేము చేస్తే దాంట్లో బీసీల శాతం అప్పుడు పెరిగి ఉంది, ఇప్పుడు తగ్గింది నేనే చెప్తున్నా కదా. మాది ఎంత పెరిగిందో చెప్తున్నాం మేము. అదే యాదవ్లో 1,20,000 పెరిగింది కదా. నాకు అర్థం కాదు. ఇంకా 3.1% ఇంకా సర్వే నిర్వహించాల్సి ఉన్నది. అదే కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రకు ఒక 6 మండలాలు పోయినాయి. అదే కాకుండా మహారాష్ట్ర నుంచి వలసలు బాంబేలో దాదాపు 2-3 లక్షల మంది ఉంటారు. ఇంతకుముందు ఎందుకంటే ఒక రోజు చేస్తున్నాం, మీరు రాకపోతే మీ ఆస్తులు గీసులు అన్ని పోతాయంటే భయపడి వచ్చారు. ఇక్కడ 50 రోజుల పాటు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది ఎమ్యులరేటర్లు, 10,000 మంది సూపర్వైజర్లు, దాదాపు 60,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 30 రోజుల కాలం పనిచేసి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించింది. దాంట్లో ఏమన్నా లోటుపాట్లు చిన్న ఉండొచ్చు కాక ఉన్నాయని చెప్పేసి ప్రజా సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మరోసారి అవకాశం ఇస్తామని చెప్పి ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంటే ప్రజాప్రభుత్వాన్ని అభినందిస్తారా, ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తారా? కేసీఆర్ గారు వివరాలు ఇవ్వలేదు, కేటీఆర్ గారు ఇవ్వలేదు, హరీష్ రావు గారు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు డికేఆర్ని ఇవ్వలేదు. వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడితే బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, బీసీలకు గుజరాత్లో ఇచ్చేది రిజర్వేషన్ లోకల్ బాడీలో 10%. అదే కాకుండా బీసీ ప్రధానమంత్రి చెప్తాడు యూపీఎస్లో SC ST బీసీలకు ఇచ్చేది 20%, 49 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు ఇచ్చేది 0.5%. బీసీ కులగన్నకు భారతీయ జనతా ఒప్పుకోదు, నరేంద్ర మోడీ చేయడు. బీసీలకు చట్టసభ రిజర్వేషన్ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుందా? బీసీ ప్రధానమంత్రిగా చేయాలిగా, మరి ఎందుకు చేయడు? అంటే భారతీయ జనతా తెలంగాణకు ముఖ్యమంత్రి బీసీ చేస్తా అని చెప్పి బీజేపీ నేతను మహేష్ రెడ్డి గారు నియమించారు. అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కిరంతో తెలిసిపోయింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు. మరి బీసీలకు మీరు ఏమి ఇచ్చారు? మీ ఆయనలో బీసీలకు అవమానం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అవమానించి మీరు పార్టీ నుంచి పంపించారు. అదేవిధంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, అదేవిధంగా మన ఆలయ నరేంద్ర గారిని, విజయశాంతి గారిని, ఈటల ఆయన బీసీలు మొత్తం అవమానించింది బీఆర్ఎస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ని పీసీ ప్రెసిడెంట్ చేసినాం, హనుమంతరావు గారు చేసినాం, బొత్స సత్యనారాయణ గారు చేసిన కాంగ్రెస్ పార్టీ, కేశవరావు గారు, తర్వాత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. కాంగ్రెస్ పార్టీలో 5 మంది అధ్యక్షులు బీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కులగన్న జరిగింది. ముఖ్యమంత్రి గారు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుని మనం స్వాధించాలి కదా. మన గీత స్టార్ట్ అయింది అంటే మనకు ఒక లెక్కలు అనేది ఇప్పటివరకు లేవు. ఉన్న లెక్కల ఆధారంగా ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ జరిగినప్పుడు తెలిసిపోతుంది కదా. మనకు బీసీలకు సంబంధించి ఇంతవరకు ఎక్కడ లేవు, కేంద్రం దగ్గర లేవు, రాష్ట్రాల దగ్గర లేవు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన కేసీఆర్ గారు బయట పెట్టలేదు. ఇప్పుడేమో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే కేసీఆర్ గారు వివరాలు ఇవ్వలేదు. వాళ్ళ బీసీల రిజర్వేషన్ పెరగొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో లోకల్ బాడీలో 34% రిజర్వేషన్ ఉంటే 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ. ఏది సర్పంచ్ జిల్లాలో. మళ్ళీ ఎంపీటీ జెడ్పీటీస్ వస్తే 18 అయింది బీసీలది. అదే కాకుండా మున్సిపాలిటీలలో SC STలు తక్కువ ఉంటే 50% వరకు కూడా పెంచే అవకాశం ఉండే. కానీ అట్లనే పెంచిన, అది కూడా పెంచలే మళ్ళీ. అంటే అన్ని రకాలుగా బీసీలు నిండముంచి, బీసీలు అవమానించి పార్టీ నుంచి పంపించి, బీసీలకు నిధులు ఇవ్వకుండా బీసీలు మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు, నవ్వుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎల్పీ నేతనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రెండింటిలో కూడా బీసీకి ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. బీజేపీ నేత బీసీకి ఇవ్వకుండా ఓసీకి ఇచ్చారు. బండి సంజయ్ గారిని అకారణంగా తొలగించారు. అదే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీసీలకు ఎలాంటి నిధులు ఇస్తలేడు, చట్టసభ రిజర్వేషన్ పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం. ఏది మరి బీజేపీ నేత ఎవరు? ఇద్దరు ఉన్నారు. పాయల శంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజాసింగ్ ఉన్నారు. ఇద్దరిట్లో నువ్వు బీజేపీ నేత చేయొచ్చు కదా. నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఇస్తావు? ఓట్ల కోసం ముఖ్యమంత్రి అన్నావు. ఓట్లు అయిపోయిందా తెడ్డు చూపించింది బీసీలకు. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ బీసీలు ఎండా ముంచుండు. బీఆర్ఎస్ పార్టీ బీసీలు ఎండా ముంచి బీసీ పార్టీ వ్యవస్థాపకులు సభ్యులైనటువంటి జయశంకర్ సార్ని అవమానించారు. అందరిని అవమానించుకుంటూ అందరిని అవమానించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 మంది బీసీలను చేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కాబట్టి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, రేవంత్ రెడ్డి గారు పీసీ అదేవిధంగా సీఎంగా, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు ఉండంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉండే విధంగా అన్ని వర్గాలు కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఎందుకు జనాలు ఇంకా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిన్న ఎవరైతే కేటీఆర్ మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి బయట కనుక తిరిగినట్టయితుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక బయట తిరిగినట్టయితుంటే బట్టలు చింపి కొడతారు, వాళ్ళు ప్రజలు తిట్టేటువంటి తిట్లు కనుక రేవంత్ రెడ్డి నేరుగా అయినట్టయితుంటే బకెట్ల మునిగి చచ్చిపోవాల్సిందని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అటువంటి వ్యాఖ్యల పట్ల ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఎక్కడ తిరుగుతలేరు మా నాయకులు, అంత జనాలు తిరుగుతలేరా? ఎడిపోయింది మరి మీ అయ్యా కేసీఆర్ పై ఎందుకు ఫామ్లు దాచుకుంటుండ్రు? తెలంగాణ ప్రజల సమాధానం చెప్పబడుతుందని తెలంగాణ 10 సంవత్సరాలు నిండా ముంచి తెలంగాణ మొత్తం అపలపాలు చేసి ఆగమాగం చేసి అసెంబ్లీ రాకుండా దాక్కుంటుండే ఎవరు మరి? ఇప్పుడు
కేసీఆరే కదా. మరి సమగ్ర కుటుంబ సర్వే జరిగితే ఎందుకు ఇవ్వలేదు డీటెయిల్స్? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీలను అవమానిస్తుంది? ఎందుకు తొక్కే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు అధ్యక్షుడు ఎవరు? ఎందుకు బీఆర్ఎల్పీ నేత ఎవరు? ఎందుకు మీరు ఇవ్వరు? మీరు వస్తే సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం కదా. మీరేం చేసిరో మేమేం చేసినాం 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరు? సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రైతుల మీద, నిరుద్యోగుల మీద, మహిళల మీద, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సంక్షేమం మీద, అప్పుల మీద, లేదు జీడిపి మీద అన్ని మేము చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. మరి మీకు ఇంత దమ్ము ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఊళ్ళో రాణిస్తలేరు, తిరగనిస్తలే అంటారు. మరి ఎందుకు పోటీ చేస్తలే ఎమ్మెల్సీలలో? ఎమ్మెల్సీలు ఎందుకు క్యాండిడేట్ పెట్టలే మీరు? మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు పెట్టి రాకేష్ రెడ్డిని 60 తీసుకొచ్చి 60 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వచ్చింది. మరి ఎందుకు ఇప్పుడు 2 టీచర్స్ జరుగుతుంది, ఒక గ్రాడ్యుయేట్ జరుగుతుంది, ఎందుకు పోటీ చేస్తారు మీరు? అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, భారతీయ జనతా గెలవాలని కోరుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టలేదు. చాలా నిర్ధారణ అయింది. జనాల్లో పట్టు కోల్పోయారు కాబట్టి క్యాండిడేట్లు పెడతలేరు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా మధ్య పోటీ జరగబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. సో మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న విషయానికి వచ్చినట్టు వస్తే, ముఖ్యంగా మీరు కూడా బీసీ, మీరు యాదవ సామాజిక వర్గానికి చెందిన, సో మల్లన్న చేసేటువంటి బీసీల కోసం చేసేటువంటి ఈ పోరాటాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు ఎప్పటి నుంచి మల్లన్న బీసీ అంటుండు? మీరు బీసీ అని ఎప్పటి నుంచి అంటారు అని అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే మీ ప్రచార కమిటీ కన్వీనర్ ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రం బీసీ అని స్టార్ట్ చేసారు కదా. మీరు బిఫోర్ ఏమన్నా స్టార్ట్ చేసిరా? నేను కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు ఉంటున్నా, మరి నాకెందుకు ఇవ్వలేదు? నాకు ఇవ్వకుండా మేము పార్టీలో ఉన్నాం కదా. మీరు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది, ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయాన్ని స్వాగతిస్తారంటే మరి ఆ స్వాగతించేదో రాయొచ్చు కదా. సోకాజ్ నోటి సమాధానం రాహుల్ గాంధీ గారు ఎట్లా చెప్పి మీరు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి రాస్తే పోయేదేంటి? ఎందుకు రెచ్చగొడుతున్నాం? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పలసన చేస్తున్నారు ప్రజలలో? ఒక మంచి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పలసన చేసే ప్రయత్నం ఎక్కడ గెలిపిస్తా? మరి ఇప్పుడు రాజీనామా చేసి గెలువు ఎమ్మెల్సీ ఎందుకు ఇదంతా? నువ్వు 25 మంది ఎమ్మెల్యే గెలిపించినావు కరెక్టే. ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరు పోటీ చేసి గెలిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పీపా మీద మీరు గెలిచి అంతమంది ఎందుకు గెలవలేదు ఇండిపెండెంట్ గా? మరి అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చాను. అదే మళ్ళీ ఒకసారి పోటీ అయ్యి నీ మీద నమ్మకం ఉంది, మీరు 25 మంది ఎమ్మెల్యే గెలిపించరు, మీకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మరి చెయ్యి. బీసీలో జరిగిన అన్యాయం ఇట్లా జరిగింది, కులగణంలో ఇట్లా జరిగింది కాబట్టి దాన్ని నైతిక బాధ్యత వస్తూ రాజీనామా చేస్తున్నా చెప్పి రాజీనామా చేసి ఆయన చెప్పేటువంటి లెక్కలు కరెక్ట్ కావాలి. అరే నువ్వు ఎక్కడున్నాయి బీసీల లెక్కలు ఏడున్నాయి సార్? బీసీల లెక్కలు ఉన్నాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో? దేశంలో ఉన్నాయా? ఫస్ట్ 29 రాష్ట్రాలు ఉన్నాయా దేశంలో? 1932 ఆనాడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు కూడా తెలంగాణ నిజాం కింద ఉంది. మనకాడ ఆ లెక్కలు కూడా లేవు, 1931 లెక్కలు కూడా. తర్వాత 2011 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు లెక్కలు ఎక్కడ జరిగినాయి? ఎస్సీ ఎస్టీలు ఉంటే ఓసీలలో బీసీలలో ఉంటుంది, మహిళల పురుషుల లెక్క మాత్రం ఉంటుంది, బీసీ లెక్క ఎక్కర్లేదు. ఇక్కడ బీహార్లో మాత్రమే నితీష్ కుమార్ గారు చేసిరు, తర్వాత మిగతా రాష్ట్రాలు చేసిరు. రిపోర్ట్ బయట రాకుండా కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సాహసోపేత నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు, మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకున్నప్పుడు, బట్టి విక్రమార్క గారు తీసుకున్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు వాళ్ళు ఓసీలైనా కూడా దీన్ని సపోర్ట్ చేస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఓసీలు మా ఉచ్చదాగాలని ఇవన్నీ ఏది నోటికి వచ్చిన మాట్లాడి ఓసీల ముందు బీసీలు పలస చేసే ప్రయత్నం, తెలంగాణ సమాజం బీసీలు తిట్టుకునేటట్టు చేసింది మీరే కదా. మరి ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఆయన పొరపాటు ఏమో? ఆయన అదే కదా, ఆయన నేను ముఖ్యమంత్రి అని ఆయన ఎక్కడ కూడా చెప్పట్లేదు. మీరు బీసీ ముఖ్యమంత్రి, బీసీలు ఎక్కువ కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటారు. మరి ఓసీలు ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, అది తప్పు కాదు. మీది కరెక్ట్ ఏదైతే వాళ్ళు కూడా కరెక్టే కదా. ఇప్పుడు 70 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు 70 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. నీకు సమయం వచ్చినప్పుడు అందరూ అవుతారు కదా, ఆ సంఖ్యకు పోవాలి కదా. అనవసరంగా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించి బీసీలను అవమానించే విధంగా తెలంగాణ సమాజం బీసీలు అంటే తిట్టుకునే విధంగా చేయొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు లేదంటే చిత్తశుద్ధి నిజాయితీ రాజీనామా చేయాలా, లేకపోతే ఇప్పుడు రిప్లై ఏమని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించినట్టే కదా. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిరో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, నోటీస్ ఏమి ఇచ్చిరో దానికి రిప్లై ఇస్తే అయిపోతుంది కదా. నేను రిప్లై మీద రాజకీయం చేస్తానంటే ఎట్లా? రాజకీయం చేస్తే చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకేమో తప్పులు కూడా చేస్తానని చెప్పింది. అదే కాకుండా పీసీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీ ఉన్నాడు. అదే కాకుండా డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గాలు అన్ని వర్గాల నుంచి సముచిత గౌరవం న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ సో ఇప్పటికే మాట తప్పడం జరిగింది. దాన్ని రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక పక్కన ముఖ్యమంత్రి గారు కేవలం 42% బీసీలకి మేము సీట్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఉంటాడా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కదా. సాహసోపేత నిర్ణయం అంటే 42 సంవత్సరం కాలం పాటు ఎలక్షన్లు పెట్టకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏకైక లక్ష్యం కోసం సంవత్సరం పాటు
ఎలక్షన్లో పోస్ట్ పోన్ చేసుకుంది కాంగ్రెస్ సో ప్రభుత్వం. మీ ఇక్కడ రెండు ఉన్నాయి. మీ పార్టీ లేదు, ఇక్కడ రెండు ఉన్నాయి. పార్టీల గురించి కాదు, రెండు ఉన్నాయి ఇక్కడ. 42% చట్టసభలో ఒక చట్టపరంగా ఇస్తూనే సెకండ్ ఒకలా కోర్టులో కానీ ఇంకో ఏమైనా విభేదాలు అంటే వీగిపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా సెకండ్ ఆప్షన్ మాత్రమే పార్టీ పరంగా ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఫస్ట్ చట్టపరంగా 42% ఇస్తారు. దాని ఏదైనా వివాదాలు, ఎందుకంటే 50% సీలింగ్ దాటొద్దు కాబట్టి, గతంలో చాలా కోర్టు వివాదాలు ఉన్నాయి కాబట్టి ఒకలా అది కూడా వీగిపోతే సెకండ్ ఆప్షన్ కూడా చూసుకోవాలి కదా. వీళ్ళు పెట్టిరు కోర్టులో వీగిపోయింది, వాళ్ళకి తెలిసే పెట్టరని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయరా? వాటి కోర్టు పరిధులు ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి 42% కనుక బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం కనుక ముఖ్యమంత్రి గారికి ఉంటే, మిగతా ఉన్నటువంటి 6 ఖాళీలు ఉన్నాయి మంత్రి పదవులు. సో అవి ఇచ్చి మేము బీసీల పట్ల చిత్తశుద్ధి చాటుకోవచ్చు కదా. కేవలం 2 మాత్రమే ఉన్నాయి. 8% ఇచ్చినట్టయితే ఆయనతో 6 కలిపితే 8 అవుతాయి. దాంతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి 42% ఫినిష్ అయిపోతుంది కదా. సో అట్లాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అన్ని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇస్తారు, ఈసీ బ్రాండే ఇచ్చిర్రు, ఇది కూడా ఇస్తారు. డిప్యూటీ సీఎం మీద చర్చ జరుగుతుంది, మంత్రులు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతుంది. 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. రేపు ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా బీసీలకు ప్రయారిటీ ఇస్తారు. చూడండి మీరు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఆదర్శవంతంగానే రాష్ట్రంగా ఉండబోతా ఉంది బీసీలకు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రం మనం ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు వాటా దక్కే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా ముందుకు పోతుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. తీర్మానం లాంటి వాళ్ళు వాళ్ళ ట్యాప్లో పడతా ఉన్నారు. దయచేసి వాళ్ళ ట్యాప్లో పడవద్దని చెప్పి కోరుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిండా ముంచింది బీసీలను. బీసీ ప్రధానమంత్రి, మరి ప్రధానమంత్రి ఎందుకు రిజర్వేషన్ చేస్తలేడు? చట్టసభలో ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేడు? బీసీ కులగానే చేస్తలేడు. ఇప్పుడు తీర్మానాలకు సంబంధించి కూడా కండం అదే ఉందిగా, బీజేపీ కండం ఉంది. ఇలా ఆర్కృష్ణ, రేపు మందకృష్ణ, ఎల్లుండి తీర్మానం అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అందరు భారతీయ పోతే తప్పేం లేదు. కానీ బీసీల పేరు మీద రాజకీయం చేసి అనవసరంగా బీసీలను పలసన చేద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీల మీద మేము మాట్లాడి మేము ఒప్పుకుంటాం. అనవసరంగా బీసీలు కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరేం చేసింది? మరి కాంగ్రెస్ పార్టీ కదా, మేము మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మరి ఆయన మీరు ఇచ్చినటువంటి నోటీసులకు ఎక్కడ కూడా రిప్లై ఇవ్వలేదు. పరిస్థితి పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, 12వ తారీఖు టైం ఇచ్చి అయిపోయింది కదా. అదే పార్టీ పరంగా క్రమశిక్షణ సంఘం ఉంటుంది. దానిలో పెద్ద మనుషులు అంటుండ్రు, అందరూ మాట్లాడుకొని ఖచ్చితంగా పార్టీ పరంగా చర్య తీసుకుంటారు. పార్టీ ఏమన్నా తీర్మానం వల్ల మొదటి వారు కాదు, చివరి వారు కాదు. వాళ్ళ నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి నిజంగానే ఉంటే వారు ఖచ్చితంగా రాజీనామా చేసి వారి పదవికి మేము ఇండిపెండెంట్ గెలిచినప్పుడు తెలంగాణ సమాజం అర్చిస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాల నుంచి మేమంతా బీసీలమే, కులగాన జరగాలని చెప్పి కోరుకుంటాం. చట్టసభ రిజర్వేషన్ రావాలని కోరుకుంటాం. బీసీలంతా అన్ని రంగాల్లో ముందు పోవాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు బీసీ నేత అయినటువంటి మల్లన్న ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి బీసీలు మీరు ఆయన పైన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. సో గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, సో ఇట్లా రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డిని నానాబూతులు తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు లేనటువంటి క్రమశిక్షణ చర్యలు ఇప్పుడు ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు ఉన్నప్పుడు ఏమన్నా అనొచ్చు? లే, అది వేరు సబ్జెక్టు. అప్పుడు కూడా ఇచ్చిర్రు, నోటీసులు ఇచ్చిర్రు, దాని రిప్లైలు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చిన సందర్భం ఉంది, ఎందుకు లేదు? నోటీసులు ఇచ్చిర్రు, రిప్లైలు ఇచ్చిన సందర్భం ఉన్నది. అదే కాకుండా వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పిన సందర్భం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకొని ఎన్నడూ జరగంది జరుగుతూ ఉంటే మీరు అనవసరంగా పలసన చేసే ప్రయత్నం చేస్తే అసలు బీసీ కులగన్నా జరగపోయి ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కదా. ఓసీలంతా కలిసి అసలు బీసీలు ఇప్పుడు కులగణన చేసి మీరు ఏం సాధించింది? సాధించుడు మాకు అవసరం లేదు. మేమేం బీసీలకు మాత్రం చెప్పారు, రిజర్వేషన్ సంగతి బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెరవేర్చాలి. జాతీయ స్థాయిలో కూడా బీసీల కులగణన జరిగినప్పుడు చట్టసభ రిజర్వేషన్లు వస్తాయి. బీసీల వాటా పెంచాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మాకు స్వార్థం స్వలాభం ఏం లేదు. చెప్పినా మాట నిలుపుకోవాలి. ఈ మాట నిలుపుకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. తెలంగాణ ఆదర్శవంతంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్టే కదా. రేపేమైనా 100 పోస్టులు వస్తే మా వాటా 42 పోస్టులు అని చెప్పి అడగరా? ఇప్పుడు ఆ చైతన్యం అయితే వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటోటి. ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే దాన్ని అనవసరంగా తప్పు పట్టేదాన్ని మేము తీర్మానం వలన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చరణ్ కౌశిక్ గారితో ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.